హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం స్నోఫ్లేక్ లో క్యాచింగ్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. క్యాచింగ్ అంటే ఏం లేదు, మనకి బాగా వినబడే టర్మ్ అనేది క్యాచ్ అనేది. క్యాచ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రాసెస్ అయిన డేటా మనకి ఎలా స్టోర్ అవుతుంది స్నోఫ్లేక్ లో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ ప్రాసెస్ అయిన డేటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఏదైనా సెర్చ్ చేశారు. ఓకే, అది మీకు హిస్టరీలో ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం మళ్ళీ సెర్చ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది మీకు ఆల్రెడీ కింద చూపిస్తుంది, మీరు అది టైప్ చేశారు అని. అది క్యాచ్ అన్నమాట. ఓకే, అది స్నోఫ్లేక్ లో ఎలా ఉంటుంది అనేది చెప్తాను ఇప్పుడు మీకు. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి క్యాచింగ్ లో 4 టైప్స్ ఉన్నాయి స్నోఫ్లేక్ లో. అండ్ ఈ 4 టైప్స్ కూడా ఒకటి ఒక లేయర్. ఐ మీన్ మీకు ఇందాక ప్రీవియస్ వీడియోలో ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, అందులో కొన్ని కొన్ని లేయర్స్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మెటాడేటా క్యాచ్. మెటాడేటా క్యాచ్ అంటే ఏంటంటే, ఈ క్యాచ్ అనేది మెటాడేటా స్టోర్ చేస్తుంది. ఐ మీన్ డేటా గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే స్నోఫ్లేక్ లోనే స్టోర్ చేస్తుంది. ఇది మెటాడేటా అంటే టేబుల్ స్కీమా గురించి కానీ, లేకపోతే కాలమ్ లో ఉన్న డేటా టైప్స్ గురించి కానీ, ఈ డేటా అంతా మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కువసార్లు వాడిన టేబుల్ యొక్క డేటా అంతా కూడా ఒక క్యాచ్ లాగా స్టోర్ చేస్తుంది. దాన్ని మెటాడేటా క్యాచ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనకి ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ అవుతుంది. అండ్ స్టోరేజ్ లేయర్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఈ మెటాడేటా క్యాచ్ వాడినప్పుడు మామూలుగా ఏంటంటే మన స్టోరేజ్ లేయర్ లో ఉంటది కదా మన డేటా అంతా. కానీ మెటాడేటా క్యాచ్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఈ మెటాడేటా అంతా సర్వీస్ లేయర్ లో ఉంటుంది, క్లౌడ్ సర్వీస్ లేయర్. సో మనం స్టోరేజ్ లేయర్ యూజ్ చేయకుండా సర్వీస్ లేయర్ యూజ్ చేసి డేటా రిట్రీవ్ చేస్తుంది. దీనివల్ల మనకు కాస్ట్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాచ్ వచ్చేసి రిజల్ట్ క్యాచ్. రిజల్ట్ క్యాచ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం కొన్ని క్వెరీస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక టేబుల్ ఆర్ సర్టెన్ డేటా మీద ఆ క్వెరీ రిజల్ట్స్ అనేవి కూడా క్యాచ్ లో స్టోరేజ్ ఉంటాయి. దాన్ని రిజల్ట్ క్యాచ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన క్వెరీ ప్రాసెస్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు స్టోరేజ్ నుంచి ఆ క్వెరీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటా స్టోరేజ్ నుంచి తీసుకోదు, క్లౌడ్ సర్వీసెస్ లేయర్ నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే క్లౌడ్ సర్వీసెస్ ఇది ఈ క్వెరీని ఐడెంటిఫై చేస్తుంది, రీఎగ్జిక్యూటింగ్ క్వెరీ అని. సో ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటంటే మనకి డేటా ప్రాసెసింగ్ కాస్ట్ తగ్గుద్ది. అండ్ ఆ క్వెరీకి మనకి కాస్ట్ పడదు. సో ఇదే రిజల్ట్ క్యాచ్ అనమాట. రిజల్ట్ క్యాచ్ అంటే మన క్వెరీ రిజల్ట్స్ స్టోర్ అయి ఉంటాయి, అది రిజల్ట్ క్యాచ్. ఈ రిజల్ట్ క్యాచ్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది అంటే 24 hours వరకు ఉంటాయి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేర్ హౌస్ క్యాచ్. వేర్ హౌస్ క్యాచ్ అంటే లోకల్ క్యాచ్. ఇది వే వర్చువల్ వేర్ హౌస్ లేయర్ లో ఉంటుంది. ఓకే, వర్చువల్ వేర్ హౌస్ లేయర్ లో ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఎక్కువసార్లు యాక్సెస్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో, ఫ్రీక్వెంట్లీ బాగా యాక్సెస్ చేసే టేబుల్ ఏదైతే ఉందో, ఆ టేబుల్ డేటాని మన లోకల్ డిస్క్ లో స్టోర్ చేస్తుంది. అలా లోకల్ డిస్క్ లో స్టోర్ చేసినప్పుడు ఏమైందంటే, స్టోరేజ్ లేయర్ నుంచి డేటా తీసుకోకుండా వర్చువల్ వేర్ హౌస్ నుంచి డేటా తీసుకుని మనకి ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు కూడా సేమ్ రిజల్ట్ క్యాచ్ లాగే మనకి ప్రాసెసింగ్ కి తక్కువ టైం తీసుకుంటుంది. అండ్ అలాగే ప్రాసెసింగ్ స్టోరేజ్ వేర్ హౌస్ లోనే అవుతాయి, స్టోరేజ్ లేయర్ తో కనెక్షన్ అవ్వదు. ఇదే వేర్ హౌస్ క్యాచ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిమోట్ క్యాచ్.